పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయ వ్యవస్థలో ఎక్కడా లేని విధంగా పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఒక టాప్ డౌన్ అప్రోచ్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే పార్టీ అధిష్టానం ఒక అసెంబ్లీ ఇన్ఛార్జ్ నో పార్లమెంట్ ఇన్ఛార్జ్ నో నియమిస్తే వాడు పార్టీ పొజిషన్స్ కి సరిపోయే క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేస్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతని కన్వీనియన్స్ కి తగ్గ క్యాండిడేట్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ కొత్త అప్రోచ్ తో గ్రౌండ్ లెవెల్ క్యాడర్ పార్టీ లీడర్షిప్ ని ఐడెంటిఫై చేస్తుంది. మొన్న జరిగిన ఉద్యమీ మెంబర్షిప్ డ్రైవ్ లో దాదాపు 22 లక్షల మంది ఉద్యమీలు జనసేన పార్టీకి ఎన్రోల్ అయ్యారు. వాళ్ళని ఎన్రోల్ చేసిన సాధకులు దాదాపు 18,000 మంది ఉన్నారు. ఆ సాధక్స్ ని ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ గా చూస్తూ పవన్ కళ్యాణ్ గారు పార్టీ లీడర్షిప్ ని ఐడెంటిఫై చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. ఇవాళ నుంచి ప్రతి పార్లమెంట్ కి 28 మెంబర్స్ ఉన్న కమిటీ వచ్చి పార్టీ ఆర్గనైజేషన్ పొజిషన్స్ కోసం క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటుంది. ఈ కమిటీలో ఒక అబ్జర్వర్, పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ మీద అవగాహన ఉన్న 3 సీనియర్ నాయకులు, గత 3 సంవత్సరాలుగా కన్సిస్టెంట్ గా మెంబర్షిప్ డ్రైవ్ లో ఇన్వాల్వ్ అయిన సాధకులు, అలానే పార్లమెంట్ కింద ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సాధకులు, మొత్తం 28 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు డెసిషన్ మేకర్స్ కాదు. ఎవరికి